హలో స్టూడెంట్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ఎల్ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన ఎంసెట్ 2025కి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో ప్రజెంట్ వచ్చేసరికి సెకండ్ పేజ్ అయితే కూడా నడుస్తుంది. సో మరి ప్రజెంట్ ఫీజుకి సంబంధించి ఎప్పుడు గట్ట ఈరోజు రేపు లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. రేపే లాస్ట్ డేట్ ఐ థింక్. సో మరి ప్రజెంట్ విద్యార్థులు చాలామంది ఒకవేళ సెకండ్ పేజ్లో కానీ కాలేజ్ వచ్చింది, సో కాలేజ్ మీకు నచ్చకుంటే థర్డ్ పేజ్కి ఎలా వెళ్ళాలి, అండ్ ఒకవేళ మీకు నచ్చితే ఈ కాలేజ్కి ఎలా వెళ్ళాలి అనేది ఇప్పుడు వీడియోలో చెప్తాను. అండ్ ఒకవేళ మీకు సెకండ్ పేజ్లో కానీ సీట్ వచ్చింది బట్ ఆ కాలేజ్ మీకు నచ్చలేదు, థర్డ్ పేజ్కి వెళ్ళి సో మీకు అనుకున్న కాలేజ్ కావాలి అంటే కూడా ఏం చేయాలో ఇప్పుడు మీకు క్లారిటీ చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియోనైతే పూర్తిగా చూడండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ చేసిన అందరూ కూడా లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. కాలేజ్ దోస్త్ వాళ్ళైతే కూడా మనకి ఏపీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి అయితే కూడా కౌన్సిలింగ్ అప్డేట్స్ అనేవి కూడా మనకి వాట్సాప్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేను కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే పెడతాను. అక్కడి నుంచి మీరు వెళ్ళైతే కూడా తెలంగాణ ఏపీ అనేది క్లిక్ చేసుకొని ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ మీకు వాట్సాప్ ద్వారా అయితే అందిస్తున్నారు. సో మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో డిస్క్రిప్షన్ చెక్ చేయండి. సో లెట్స్ వీడియోలోకి వచ్చేసి ఏంటి అంటే మెయిన్గా ఇక్కడ సెకండ్ ఫేజ్లో ఎవరికైతే స్టూడెంట్స్ ఉన్నారో సో మీకు ఒకవేళ మీ సెకండ్ ఫేజ్లో మీకు అనుకున్న కాలేజ్ వచ్చింది అనుకోండి. సో మీరు బ్లైండ్లీగా వెళ్ళేసి ఏంటి మీరు అమౌంట్ పే చేసేసి మీ దగ్గరలో ఉన్న ఏ కాలేజ్ అంటే మీ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు డాక్యుమెంట్స్ అనేది కూడా సబ్మిట్ చేయండి. సో ఆన్లైన్ పేమెంట్ చేసేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత సో మీరైతే కూడా మీ డాక్యుమెంట్స్ అనేది కూడా మీ కాలేజ్కి వెళ్ళేసి ఇక్కడ పే చేయండి. సో మీరు పేమెంట్ కట్టేటప్పుడు మీ క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంక్, డెబిట్ కార్డ్ ద్వారా మీ పేరెంట్స్ ద్వారా అంటే మీ మదర్ లేదా ఫాదర్ది మాత్రమే నుంచి కట్టండి. ఎందుకంటే మీరు నెట్ సెంటర్కి వెళ్ళి కలుతుంటారు కాబట్టి వేరే ఒకవేళ మీకు రీఫండ్ వస్తే మళ్ళీ అమౌంట్ అనేది సో మీ బ్యాంక్స్కి రీఫండ్ వస్తాయి కాబట్టి కట్టిన బ్యాంక్స్ రీఫండ్ వస్తాయి కాబట్టి సో కొంచెం మీ పేరెంట్స్ దగ్గర నుంచి మీ పేరెంట్స్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ నుంచి కడితే ఏంటంటే సో ఒకవేళ లైక్ రీఫండ్ అయినా కానీ మీ వాళ్ళకు ఉంటాయి. సో ఒకవేళ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే సో ఎవరైతే స్టూడెంట్స్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇంకా చేయాలనుకుంటున్నారో ఈరోజు రేపు టైం అయితే ఉంది. సో మీరు ఇంకా పేమెంట్ కట్టేసి సో మీ కాలేజ్కి వెళ్ళి అయితే కూడా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ లైక్ సెట్ ఆఫ్ రిరాక్స్ కాపీస్ లైక్ సర్టిఫికేట్స్, ఒరిజినల్ మనకి ట్రాన్స్ఫర్ టీసీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీ కాలేజ్లో ఒరిజినల్ సబ్మిట్ చేయాలి. సో ఒకవేళ మీకు సెకండ్ పేజ్లో కానీ సో ఈ సీట్ అనేది ఇప్పుడు ఇదంతా వాళ్ళు కొంతమందికి లైక్ సెకండ్ పేజ్లో మీకు అనుకున్న కాలేజ్ వచ్చింది, మీరు ఆ కాలేజ్కి వెళ్దాం అనుకున్నారు కాబట్టి ఇది ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇంకో కేటగిరీ స్టూడెంట్స్ ఏమనుకుంటారు, ఇప్పుడు నాకు సెకండ్ పేజ్లో కూడా నాకు ఈ కాలేజ్ నచ్చలేదు, సో నేను ఈ కాలేజ్ని వదిలేస్తున్నాను. సో నాకు ఫస్ట్ పేజ్లో కాలేజ్ వచ్చింది కానీ అది నచ్చలేదు, నేను సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదు. సెకండ్ పేజ్లో కాలేజ్ వచ్చింది కానీ నేను సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదు అని మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే మీకు థర్డ్ పేజ్కి అలో ఉండదు. సో మీరు ఖచ్చితంగా సెకండ్ ఫేజ్లో ఒకవేళ మీకు ఏదైనా కాలేజ్ వచ్చింది, సో మీరు ఫస్ట్ పేజ్లో కానీ మీకు సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదు, సెకండ్ ఫేజ్లో మీకు కాలేజ్ వచ్చింది ఫస్ట్ టైం, సో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే మీరు ఖచ్చితంగా ఆ కాలేజ్కి వెళ్ళాల్సిందే, ఆ కాలేజ్లో మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సిందే. సెల్ఫ్ రిపోర్ట్ చేస్తేనే మీకు థర్డ్ ఫేజ్కి అలా ఉంటుంది. లేదు ఒకవేళ మేము అలా కాదు అని అనుకుంటే మీకు నచ్చినా నచ్చకపోయినా ఆ కాలేజ్కి మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయవలసిందే. ఎందుకు అంటే సో మీకు ఈసారి లైక్ రూల్స్ ఎలా పెట్టారంటే థర్డ్ ఫేజ్కి అలౌ కావాలి అంటే ఖచ్చితంగా మీరు సెకండ్ ఫేజ్లోనే మీరు అన్నీ కూడా డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మీ కాలేజ్లో ఇచ్చి ఉండాలి సెకండ్ ఫేజ్లోనే. సో మరి ఇంకొక డౌట్ ఉంటుంది, బ్రో మేము అన్ని డాక్యుమెంట్స్ సెకండ్ ఫేజ్లో ఇచ్చిన తర్వాత ఒకవేళ నాకు థర్డ్ ఫేజ్లో నేను అనుకున్న కాలేజ్ వస్తే సో అప్పుడు మేము ఏం చేయాలి, సో అప్పుడు మేము మళ్ళీ మా టీసీ సర్టిఫికేట్స్ మాకు ఇస్తారా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా మీరు ఏదైతే టీసీ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఇచ్చారో సో ఇవన్నీ కూడా మళ్ళీ మీకు ఇస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇఫ్ క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ సీట్ ఇన్ ఫైనల్ పేజ్, సో ఒకవేళ మీరు ఫైనల్ పేజ్లో కానీ మీకు సీట్ అలా వచ్చింది, మీరు మళ్ళీ మీకు అనుకున్న కాలేజ్ వచ్చింది, సో మీరు సెకండ్ పేజ్కి సంబంధించి అందులో మీరు ఒక కాలేజ్లో మీరు సబ్మిట్ చేస్తారు, మీ టీసీ సర్టిఫికేట్స్ ఇవన్నీ అక్కడ సబ్మిట్ చేశారు. సో మీకు థర్డ్ పేజ్లో మంచి కాలేజ్ వచ్చింది, అప్పుడు మీరు ఏం చేయొచ్చు, మీరు ఆ థర్డ్ పేజ్కి సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సో మీరేం చేస్తారు, మీరు ఏదైతే సెకండ్ ఫేజ్లో ఇచ్చిన డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఆ ఒరిజినల్ టీసీ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొని మళ్ళీ మీరు వెళ్ళి మీకు అనుకున్న థర్డ్ కాలేజ్ మీకు ఏదైతే థర్డ్ ఫేజ్లో వచ్చింది కదా ఆ కాలేజ్కి వెళ్ళి మీరు సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు, మీరు ఒకసారి చదవండి. ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ సీట్ ఇన్ ద అదర్ కాలేజ్ ఇన్ ఫైనల్ పేజ్, సో కలెక్ట్ యువర్ ఆల్రెడీ సబ్మిటెడ్ ఒరిజినల్ టీసీ ఫ్రమ్ ద సెకండ్ పేజ్ అలాటెడ్ కాలేజ్ అండ్ హ్యావ్ టు సబ్మిట్ ద సేమ్ అలాటెడ్ కాలేజ్ ఇన్ ద ఫైనల్ పేజ్. సో అలాటెడ్ ఇన్ ద లైక్ మీకు ఏ కాలేజ్ అయితే వస్తుందో మీకైతే కూడా వెళ్ళి అయితే సబ్మిట్ చేయొచ్చు. సో ఇది మనకి ఇక్కడ క్లారిటీగా మీకు వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు వెళ్ళి మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే కూడా మీరు చేసుకోవచ్చు. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్, జై హింద్.